అసలు ఒక ఎంపీ బీజేపీకి సంబంధించిన ఎంపీ మాట్లాడుతుంటే అక్కడున్న మన బీజేపీ ఎంపీలు బీజేపీ నుంచి అయినా సరే కాంగ్రెస్ పార్టీ నుంచి 8 మంది, వాళ్ళు 8 మంది, వీళ్ళు 8 మంది, 16 మంది ఉండి కూడా కనీసం అసలు మన తల్లిని తిడితే ఎమ్మడే రియాక్షన్ కావాలి. ఎవరైనా సరే మన తెలంగాణలో చిన్న పిల్లల నుంచి పెద్ద దాకా మన ఆత్మగౌరవం ఎక్కువ ఉంటుంది. ఎవరైనా ఒక మాట అంటే మనం పడం. మన ఆత్మగౌరవం మనకు ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఒక మాట పడం. మన తల్లిని తిడితే అక్కడ ఉన్న ఎంపీలు మన తెలంగాణ నార్మల్ పబ్లిక్ రియాక్షన్ చూసి భయపడి మేము ఇక్కడ వాళ్ళని తిట్టకపోతే ఇబ్బంది అవుతుంది అని చెప్పి 1 డే తర్వాత కాంగ్రెస్ అయినా సరే బీజేపీ అయినా సరే ఎంపీలు మళ్ళీ వాళ్ళకి సమర్థిస్తున్నారు. మేము ఏమంటున్నాము, మీకు 100 మంది విద్యార్థులు తొలి దశ మొదలెడితే మూడు దశ దాకా మన ఉద్యమం మొత్తం జరిగింది. విద్యార్థులు, యువత ప్రతి ఒక్కరు మన తెలంగాణ రావాలి, మన నిధులు, మన నిధులు నియామకాలు కావాలని చెప్పి అరే ఆంధ్రలో డైరెక్ట్ సీఎం చెప్పిండు కిరణ్ కుమార్ రెడ్డి, మీరు ఏం చేసుకోరా, మీకు నిధులు ఇవ్వం, మా నిధులు మీరు తీసుకోతాం, మా ప్రాజెక్టులు తీసుకోతామని చెప్పి బాధరస్గా అసెంబ్లీ సాక్షి చెప్పిండు. మాకు బాధ అనిపించలేదా? తెలంగాణ ఎందుకు తీసుకొచ్చినాం? 60 సంవత్సరాలు కొట్లాడితే ఎంతో మంది మా విద్యార్థులు, మా యాదగిరి అన్న అయినా సరే, మా శ్రీకాంతాచార్య అయినా సరే, మేము 2010-11 తిరుగుతప్పుడు కూడా అలాంటి నాయకులు అన్న వాళ్ళు చనిపోతూ తెలంగాణ కోసం ఎందుకు చనిపోవాలని చెప్పి అలాంటి నాయకులను చూసి మేము తయారైన వ్యక్తులము. అలాంటి వాళ్ళని ఎంతో మంది విద్యార్థి నాయకులను, ఎంతో మంది చనిపోయినాక పోలీసులు అయినా సరే, విద్యార్థి నాయకులైనా సరే, అడ్వకేట్లు అయినా సరే, ప్రతి ఒక్క సంపన్న వర్గాలు రోడ్డు మీదకి వచ్చి మా తెలంగాణ కావాలని చెప్పి మేము కొట్లాడితే ఆ తెలంగాణ వచ్చినందుకే కదా ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయిండు, సీఎం అయిండు. ఎవరైనా సరే వానికి సిగ్గులే. మన దేశము సంపన్న అన్ని వర్గాలకు సంబంధించిన వ్యక్తులు మన కాడ ఉంటారు. మనది మన నిధులు నియామకాలు తెలంగాణలో కాదు, దేశంలో. మన పాకిస్తాన్ మన దేశాన్ని పాకిస్తాన్తో పోల్చింది కదా. మనం ఇండియా పాకిస్తాన్ విభజించినప్పుడు ఏ విధంగా ఇబ్బంది అయిందో అదే విధంగా పోల్చింది కదా. అరే బాబు, పాకిస్తాన్ ఇబ్బంది పడ్డాడు ఆ రోజు తెలంగాణ. మన ఇండియా నుంచి పోతున్నాం ఎందుకంటే మన కాడ నిధులు ఉన్నాయి, నియామకాలు ఉన్నాయి. అప్పటికి కూడా మన దేశంలో ఇప్పుడు ఎక్కడైనా సరే మంచిగా అంటే మన భూకంపాలు రావు, మన కాడ సముద్రాలు ఇబ్బంది ఎక్కువ కావు, మన కాడ ఏ వండినా సరే ప్రకృతి మనకు సహకరిస్తుంది. మన దేశంలో, మన ప్రపంచంలో మన దేశం పెద్ద దేశం. అంటే మనం అన్ని రకాలుగా మనకు ఏ వస్తువులైనా సరే మనం ఎక్స్పోర్ట్ చేసుకునేంత శక్తి మన కాడ ఉంది. ఆ రోజు అరే మా పాకిస్తాన్తో వెళ్ళిపోయినప్పుడు పాకిస్తాన్ వాళ్ళు, అరే మాకు నీళ్ళు పోయినాయి, మాకు నీళ్ళు రావు, వాళ్ళ వల్ల దేశం కలిసి ఉంటే మనం ప్రతి ఒక్కటి మనం వాడుకోవచ్చు ఆ దేశాన్ని అని చెప్పి వాళ్ళు బాధపడ్డారు. కానీ ఆ బీజేపీ ఎంపీ ఇప్పుడు బాధపడుతుండు. అంటే పాకిస్తాన్ కంటే మనకి ఇష్టమా ఏమన్నా? ఎందుకు ఆ విధంగా మాట్లాడిన వ్యక్తి బేషరతుగా క్షమాపణ చెప్పకపోతే బిడ్డ తెలంగాణ మేము రానేము. తెలంగాణకు వచ్చిన మీ బీజేపీ ఎంపీలను కానీ మీ తెలంగాణ వస్తే మాత్రం ఆ ఎంపీని మాత్రం ఎక్కడ తిరగలేమని చెప్తున్నా తెలంగాణ జాగృతి పక్షాన. వాడు బీజేపీ బి పార్టీ కదా. రేపు పొద్దుగాల ఆయన ఓటుకు నోటు కేసు తీస్తారేమని భయము. ఎందుకు ప్రశ్నిస్తాడు? వాళ్ళకు ఎప్పుడైతే ఇక్కడ కాంగ్రెస్ వీక్ అవుతుంది, ఇప్పుడు బీజేపీని మనం గట్టి అన్నాం అనుకో, ఓటుకు నోటు తీసి మళ్ళీ లోపడిస్తారని భయం. మీ తెలంగాణలో ప్రతి ఒక్కరికి ఆత్మగౌరవం ఎక్కువ ఉంటుంది బిడ్డ. మేము ఎవరైనా సరే, మా తెలంగాణ తల్లినైనా సరే, తెలంగాణ వాదులం ఎవరైనా ఒక మాట అంటే మాత్రం ఎవరు ఊరుకోము. బేషరతుగా క్షమాపణ చెప్పి తెలంగాణకు ఏ ఎంపీలైనా సరే మీ ఎంపీతో క్షమాపణ చెప్పిపోతే మేము ఆ ఎంపీని ఎక్కడ తిరగని చెప్తున్నాం. అవును, 100% తెలంగాణకి ఏం లాభం తీసుకొచ్చారు? తెలంగాణకి ఎన్ని ఐటీలు తీసుకొచ్చారు, ఎన్ని ఐఎంసీ తీసుకొచ్చారు, ఎన్ని గురుకులాలు తీసుకొచ్చారు, ఎన్ని నిధులు తీసుకొచ్చారు, రోడ్స్ ఎన్ని తీసుకొచ్చారు, రైల్వే తీసుకొచ్చారు, ఒక ఎయిర్పోర్ట్ తీసుకొచ్చారా? మీకు ఏం అర్హత ఉందిరా? 8 మంది వచ్చారు, 8 మంది తీసుకొని ఏం చేశారు? 8 మంది ఎంపీలు 8 లక్షల కోట్లు తీసుకొచ్చారా? మీ ఎంపీ నిధులు కూడా వాడుకుంటలేరు కదా సరిగ్గా. 8 మంది ఎంపీలు మీ ఎంపీ నియోజకవర్గంలో ఏం డెవలప్మెంట్ చేసి చూపెట్టండి. వాడు ఒక ఎంపీ ఉంటాడు, ఇద్దరు మినిస్టర్ అయిన, ఒకటి చేసినట్టు డైరెక్ట్ చిప్స్ పాటిస్తాడు, చిన్న లిఫ్ట్ ఆన్ చేస్తాడు, వానికి ఆడు ఎంపీ అవుతాడు, మళ్ళీ వాడు మంత్రి అవుతాడు. ఆడున్న రోజులు బీజేపీ పార్టీ బాగుండదు అని చెప్పి వాళ్ళు బీజేపీ ఉన్నోళ్ళే డైరెక్ట్ చెప్పారు. బండి సంజయ్ ఉంటాడు, ఎందుకు ఉండు తెలియదు, ఏం మాట్లాడో తెలియదు. వాడు గుండుగాడు ఉంటాడు, వానికైతే అసలు ఎంపీ అంటాడా? వాడిని అన్ని అబద్ధాలకు మారో పేరు, వాడు బాండ్ పేపర్ రాసి ప్రజలను మోసం చేసి గెలిచిండు. ఏమన్నా తీసుకొచ్చినా? నిజామాబాద్ తీసుకొచ్చిండు? ఏమన్నా నిజామాబాద్కి ఏం తీసుకొచ్చిండు? రోడ్లు వేస్తాను చెప్పిండు, పస్ బోర్డు ఇస్తాను, పస్ బోర్డు ఏది? ఎయిర్పోర్ట్ ఇస్తాను, ఎయిర్పోర్ట్ ఏది? తీసుకురావాలి కదా. ఆంధ్రకు ఉన్నామో 6 ఎయిర్పోర్ట్లు ఉంటాయి, తెలంగాణ ఎయిర్పోర్ట్లు అయ్యి ఒకటే ఎయిర్పోర్టా మనకి? అంటే మనం ప్రశ్నిస్తేనే మనం వస్తాయి. అంటే దయచేసి చెప్తున్నాం, తెలంగాణలో బీజేపీ ఎంపీలు కానీ కాంగ్రెస్ ఎంపీలు కానీ ఇప్పటిదాకా గెలిపించి ₹1 లాభం లేదు. మేము త్వరలో 20వ తారీఖు మేము పార్టీ పెడుతున్నాం. 100% మా ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుగా మా కవిత గారు పనిచేస్తారు కాబట్టి ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారు. గొప్పగా మేము సామాజిక తెలంగాణ సర్వోదయ తీసుకొచ్చి ప్రతి ఒక్క తెలంగాణలో ఉన్న వాదులందరికీ న్యాయం చేస్తాం. జై తెలంగాణ.